లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 38వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 37వ శ్లోకంలో చెప్పిన ప్రకారంగా దాంట్లో కౌంతేయ అని చెప్పేసి పిలిచాడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని. అర్జున, చెప్పవలసిందంతా చెప్పానయ్యా నీకు, వివిధ కోణాలు వివరించాను నీకు. మా మేనత్త కొడుకువి నీవు, అందుకే సంకోచం లేకుండా మాట్లాడేశాను. ఒక కార్యరంగంలోకి కాలు పెట్టాలి. నువ్వు సూక్ష్మగ్రాహివి, కుంతీపుత్రుడివి. కుంతము అంటే బల్లెము, బల్లెమంత కుశాగ్ర బుద్ధి గల వాడివి అని అర్థం. నడుము బిగించు. మీ అమ్మ నీకు ఎందుకు జన్మనిచ్చిందో ఆ కార్యాన్ని నెరవేర్చమని చెప్పేసి నా ద్వారా ఆమె నీకు ఆదేశం ఇచ్చిందయ్యా. తల్లి ఆజ్ఞను పాలించు. తల్లి పక్షం వాడిని నేను. నా మాట కూడా హృదయంలో పెట్టుకో. ఉత్తిష్ఠ, లేచి నిలబడు. ఇది కౌంతేయ అనేటువంటి పదంలో ఇంత అర్థంతో స్వామి మాట్లాడాడు. ఇక్కడ భగవద్గీత ఇక్కడ ఒక అందమైనటువంటి మలుపు తిరుగుతుంది. ఇక్కడ మనకు కర్మయోగానికి బాట వేస్తుంది. ఉపనిషత్తులు బ్రహ్మ విద్యనే ప్రధానంగా చేసుకుని శోభిస్తూ ఉంటాయి. భగవద్గీత బ్రహ్మ విద్యతో పాటు యోగశాస్త్రంగా కూడా దేదీప్యమైనటువంటి వెలుగుతుంటుంది. కాబట్టి అది గీత యొక్క ప్రత్యేకత. కర్మ లేకుండా జీవితం క్షణం కూడా ముందుకు సాగదు. ప్రతి కర్మను అవగాహనతో ఆచరించగలిగితే కర్మ అనేది యోగంగా మారి అమృతమైనటువంటి జీవనాన్ని ప్రసాదిస్తుంది. కాకుంటే బంధాన్ని సృష్టించి బతుకులో అందాలను ఆనందాలను దూరం కూడా చేస్తుంది. నిరాశల నుండి మనిషి బయటపడాలి. నిరుత్సాహాన్ని బుద్ధి నుంచి తరిమివేయాలి. ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టినా, పర్వతాలు సాగరాలు పెను తుఫానులడ్డిన, ప్రళయ జంజలెన్ని లేచి పైకి పైకి వచ్చిన, ఎదురు తిరిగి పైకి దూకి నడువు ముందు ముందుకు. ఈ ఆలోచనతో ఉండాలి మనం ఎప్పుడు కూడా అని చెప్పేసి. ఎన్ని సమస్యలు అడ్డు నిలిచినా ఏమాత్రం కూడా కళను కోల్పోకుండా చుక్కల మధ్య పూర్ణ చంద్రునిలాగా శోభించేటువంటి జీవన మార్గాన్ని ఇక తర్వాత శ్లోకం నుంచి 17 శ్లోకాలలో ఒక ప్రవాహంలాగా స్వామి బోధిస్తున్నాడు. ఉత్తిష్ఠ, లేచి నిలబడు అని భగవంతుడు చెప్పింది ఒక్క అర్జునునికే కాదు, మనందరికీ కూడా, అంటే యావత్ ప్రపంచానికి చెప్పాడు ఆయన. అన్ని కాలాల్లోని అందరి వ్యక్తులకి శారీరక రుగ్మతలను విడిచి మానసిక దౌర్బల్యానికి చరమగీతం పాడి ఉత్సాహంతో ఉద్యమ స్ఫూర్తితో జీవిత రంగస్థలిపై తమ పాత్రను మహోన్నతంగా పోషించుటకు సిద్ధం కమ్మని చెప్పేసి సర్వమానవాళికి, మొత్తం మనుషులందరికీ కూడా పంచజన్యాన్ని పూరిస్తూ పవిత్ర సందేశాన్ని ఇవ్వబోతున్నాడు స్వామి ఇక్కడ మనకు. యుద్ధంలో మరణిస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది, యుద్ధంలో గెలిస్తే రాజ్యం లభిస్తుంది. నిజమే. అయితే ఈ యుద్ధం వల్ల ఇహపరాలలో ఏదో ఒకటి సిద్ధిస్తుంది కదా. కానీ అర్జునుడు కాంక్షించినటువంటి శ్రేయస్సు ఎలా వస్తుంది? మోక్షహేతువు కానప్పుడు ఈ యుద్ధాన్ని చేయడం ఎందుకు? సమబుద్ధితో సంగ్రామాన్ని నిర్వహిస్తే దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడి మోక్షమునకు దారి సుగమం అవుతుంది కదా. ఈ విధమైనటువంటి కర్మయోగాన్ని ఆచరించడానికి తగిన ఉపదేశాన్ని స్వామి ఇక్కడ 38వ శ్లోకంలో మనకు చూపిస్తున్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలాగా ఉండు. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకే భావంతో చూడు. జయం వచ్చినా అపజయం వచ్చినా సమబుద్ధితో స్వీకరించు. ఇలా చేస్తే నీకు ఏ పాపము కూడా అంటదని
మనందరి కూడా చక్కటి విషయాన్ని మనకు ఈ యొక్క శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు స్వామి. అర్జునుడు అంత దుఃఖంలోనూ తన దుఃఖం ఏమిటో స్పష్టంగా దర్శించగలిగాడు. శత్రువులు లేని సమృద్ధమైనటువంటి రాజ్యము భూలోకంలో లభించినా, సురలోక ఆధిపత్యము ప్రాప్తించినా ప్రస్తుతం తనను కాల్ చేస్తున్న దుఃఖాన్ని అవి పోగొడతాయి అని తాము భావించడం లేదని తేల్చి చెప్పేశాడు. తనకు కావలసినటువంటి శ్రేయస్సును నిశ్చయించి చెప్పమని కూడా కృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. అర్జున, యుద్ధంలో మరణిస్తే స్వర్గం, జయిస్తే రాజ్యం లభిస్తాయి. యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. ఇక్కడ ఈ రెండింటినీ నిరుపయోగంగా అర్జునుడు చూస్తున్నాడు. పైగా అతను వాంఛించేది శ్రేయస్సు అంటే మోక్షము. యుద్ధం వల్ల స్వర్గమో రాజ్యమో వస్తాయే కానీ మోక్షము వచ్చే ప్రసక్తే లేదు. కర్మ ఏదైతే జరుగుతూ ఉందో దానికి సంబంధించిన జ్ఞానం ముందే ఉంటుందట. మనం ఏ కర్మ చేయాలి, ఎలా చేయాలి, చేసే పద్ధతి ఏమిటి, మన అవగాహన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కర్మాచరణం జరగక ముందే మన బుద్ధిలో ఉండాలని చెప్తున్నాడు. ఇంతవరకు యుద్ధం చేయడానికి అనుగుణంగా హేతువులన్నీ వినిపించాడు. ఇప్పుడు తాత్విక దృష్టితో అనుష్ఠాన ప్రధానమైనటువంటి కర్మయోగాన్ని ప్రవేశపెడుతున్నాడు స్వామి. ఆ తర్వాత కర్మయోగాన్ని చర్చిస్తాడు. అంతటితో ఆగకుండా మున్ముందు రాబోయేటువంటి అధ్యాయాల్లో కూడా ఇదే విషయాన్ని గీతాచార్యుడు ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఇది విషయాన్ని అందంగా మలుపుతిప్పేటువంటి చక్కటి శ్లోకం ఇది. యుద్ధము స్వధర్మం అని భావించి పోరాటాన్ని దిగుతున్న అర్జునునికి సముచితమైన ఉపదేశాన్ని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అందిస్తున్నాడు మనకు. కర్మాచరణం వెనుక రాగద్వేషాలే ప్రధానంగా ఉంటాయట. ఏది చేరువైతే మనకు సుఖమో దానిపై మనకు రాగం ఉందని అర్థం. ఏది దూరమైతే మనకు సుఖమో దానిపై మనకు ద్వేషం ఉందని అర్థం. వ్యక్తుల విషయంలో కూడా అంతే. ఇవే రాగద్వేషాలనే విషయం గుర్తు చేస్తున్నాడు. ఏ కర్మ చేసినా రాగద్వేషాల ప్రేరణతో కనుక చేస్తే అవి సుఖ దుఃఖాలకు కారణమవుతాయి. రాగద్వేషాలను తృప్తిపరిచేందుకు కర్మ చేయకూడదు. ధర్మాధర్మాలను దృష్టిలో ఉంచుకొని కర్మలను ఆచరించాలి. ఇలా ధర్మాధర్మాల పరిధిలో ఉండి యుద్ధం చేస్తే పాపం అంటారు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. సమత్వంలో శాంతి ఉంటుంది, విషమత్వంలో అశాంతి ఉంటుంది. సమత్వం యోగము, విషమత్వము రోగం. అది రాగద్వేషాలను సమం చేసి ధర్మాధర్మాలను అవలోకిస్తూ ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి వివేకంతో కర్మలను ఆచరించేవాడు యోగి అవుతాడయ్యా. కర్మరంగంలో ప్రవేశించే ముందు కర్మ ఎలా చేయాలో క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. రాగద్వేషాలు లేకుండా ఉండాలి. ధర్మాధర్మాల అవలోకనం జరుగుతూ ఉండాలి. ఈ విధంగా రాగద్వేషాలను సమం చేసి వాటి కార్యాలైనటువంటి సుఖదుఖాలను, లాభాలాభాలను, జయాపజయాలను సమంగా చూసే సమబుద్ధిని ఏర్పరచుకొని ఆ తర్వాత యుద్ధానికి సిద్ధపడు అర్జున అంటున్నాడు కృష్ణుడు. ఈ విధంగా యుద్ధం చేస్తే పాపాన్ని పొందవు అంటున్నాడు. దుర్యోధనుడు యుద్ధంలో ఉన్నాడు. అతని యుద్ధానికి పురికొల్పింది ఎవరు? ధర్మాధర్మాలా? కానే కాదు. అవి అతనికి పట్టనే పట్టవు, గిట్టనే గిట్టవు. అతని వెనుక ఉండి నడిపించేవి రాగద్వేషాలే. అవి ఎలా ఆడిస్తే అలా ఆడాడు, పాపాన్ని మూటగట్టుకున్నాడు. దుర్యోధనుడికి రాజ్యంపై రాగం ఉంది, అంతేకాదు పాండవులపై ద్వేషం ఉన్నది. ఈ రాగద్వేషాలే అతన్ని యుద్ధరంగంలో నిలబెట్టాయి, అశాంతితో పడుకోబెట్టాయి. యుద్ధానికి రాగద్వేషాలే కారణం కాబట్టి యుద్ధానికి ముందు కూడా దుర్యోధనుడు అశాంతి జీవనాన్ని గడిపాడు. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయవలసిందిగా ఆజ్ఞాపించడం వెనుక ఈ రాగద్వేషాలు లేవు. వాస్తవానికి అర్జునుడు కూడా రాగద్వేషాలతో కురుక్షేత్రంలో అడుగుపెట్టలేదు. ప్రధానంగానే ధర్మం ఆధారంగానే యుద్ధంలో పాల్గొనడానికి వచ్చాడు కాబట్టి. అంటే పాండవులు దుర్యోధనుని లాగా రాగద్వేషాలతో యుద్ధానికి రాలేదా అంటే స్పష్టంగా చెప్పొచ్చు, ఆ విధంగా రాలేదని చెప్పొచ్చు మనం. మరి యుద్ధంలో విజయాన్ని సాధిస్తే రాజ్యాన్ని ఛేదించుకోరా? అది రాగం కాదా? కాదు. ఎందుకంటే రాజ్యం పాండవులదే కదా. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందాలనుకుంటున్నారు. పైగా రాజ్యం ఒక అధర్మపరుడి చేతిలో ఉంది. అలాంటి వ్యక్తి నుంచి రాజ్యాన్ని, ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కూడా క్షత్రియులుగా పాండవులపై ఉంది కదా. కాబట్టి వారు యుద్ధం చేయడంలో ధర్మమే ప్రధానంగా గోచరిస్తుంది. ఇక ద్వేషం అనేది పాండవులలో కాగడ వెతికి పెట్టినా కూడా మనకు కనబడదు. దుర్యోధను యొక్క దుష్ట కార్యాలను వాళ్ళు నిరసించారే కానీ ఏనాడు కూడా దుర్యోధనుని వాళ్ళు నిందించేరు. వాళ్ళు కర్మలు చేయక తప్పదు కనుక కర్మల వెనుక రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి. కర్మల వెనుక రాగద్వేషాలు లేకపోతే కర్మ ఫలాల విషయంలో ప్రతిచర్యలు చోటు చేసుకోవు. ప్రతిచర్యలు లేని మనస్సే ఎట్లా ఉంటుందంటే అప్పుడు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. చేయక తప్పవు కర్మములు చేసి చూడాలి, ఫలములు అనుకూలములు సుఖములు
ప్రతికూలములు శోకములు రాగద్వేషాలే సంకటులు రాలిన నాడే పండుగలు రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. కర్మల లోపట చంచలత్వం ఉంటుంది. కర్మలలో అన్నీ కూడా చలనాలే, వాటిని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే బుద్ధి లోపల ప్రశాంతత తెలుస్తుంది. ఊయల లోపట బిడ్డ పడుకొని ఉంటుంది. ఆ బిడ్డ చూపులో ఏదో ప్రశాంతత తొంగి చూస్తూ ఉంటుంది. రాగద్వేషాలు లేకపోవడమే ఆ బిడ్డ యొక్క ప్రశాంతతకు కారణం. మనసు ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఆవేశాలు అంతఃకరణం పొదుపుతూ ఉంటే, బుద్ధిలో ఉద్రేకాలు ఊరేగుతూ ఉంటే బ్రతుకు పూర్ణత్వం వైపు సాగదు. రాగద్వేషాలు సమం చేస్తే మనం నివసిస్తున్నట్టు ప్రపంచం మనకు రెండింతలు కనిపిస్తుంది. అప్పుడు మనం నేలపై నడుస్తున్న ఆకాశంలో విహరిస్తున్నట్టే అనిపిస్తుంటుంది మనకు. సుఖ దుఃఖాలు రెండూ ఒకటే అనేది కర్మయోగానికి పునాది. అని సమభావంతో స్వధర్మాన్ని ఆచరిస్తే ఏ పాపము అంటదు అని చెప్తూ ఈ శ్లోకంలో కర్మయోగానికి చక్కని పునాదిని నిర్మించడం జరిగింది. కర్మను కర్మయోగంగా మార్చుకునేది ఎలాగా, కర్మఫలాలను ప్రశాంతంగా ప్రసన్నంగా ప్రసాద రూపంలో ఎలా గ్రహించాలో బోధించేటటువంటి గొప్ప గీతా ప్రబోధానికి ఈ శ్లోకంతో స్వామి శ్రీకారం చుట్టాడని మనకు కనబడుతుంది. మరి ఆత్మ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇంతవరకు చెప్పడం జరిగింది. అట్టి జ్ఞానానికి అనుకూలంగా ఏ కర్మయోగం ఆచరించడం వల్ల కర్మబంధం నుంచి విడిపడడం జరుగుతుందో అట్టి యోగ జ్ఞానాన్ని చెప్పడానికి ప్రారంభిస్తూ సాంఖ్య యోగాలకు సంబంధించిన స్పష్టమైన అవగాహనను ఇప్పుడు అందిస్తున్నాడు స్వామి. మనకు ఇక్కడ 39వ శ్లోకంలో ఆ విషయం మనకు కనబడుతుంది. మనకు ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధియోగే శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. అర్జున, పరమాత్మ తత్వజ్ఞానాన్ని సాంఖ్యం అంటారయ్యా. ఆ విషయాన్ని ఇంతవరకు నీకు చెప్పాను. ఇక కర్మయోగ విషయాన్ని చెబుతాను, విను. ఈ యోగశాస్త్ర జ్ఞానం చేత నువ్వు కర్మబంధం నుంచి విడిపడతావని చెప్పేసి స్పష్టం చేస్తున్నాడు. శోకమోహాది రూప సంసార నివృత్తికి సాక్షాత్తు కారణమైన జ్ఞానము సాంఖ్యం. ఇది పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వ విజ్ఞానం. దీని చేత ఆత్మతత్వము చక్కగా ప్రకాశింపబడుతూ ఉందో అదే సాంఖ్యమయ్యా. అంటే సమస్త ఉపనిషత్తుల చేత ప్రకాశింపబడు ఆత్మజ్ఞానమే సాంఖ్యము అనే విషయం మళ్ళీ స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. మనం లేనిది ఉండుటమంటూ ఉండదు, ఉన్నది లేకుండా పోయేదంటూ ఉండదు. ఈ రెండింటినీ గూర్చినటువంటి నిర్ణయం ఏదో అది తత్వ వివేకము అంటూ ఆ విధంగా ఆత్మ గురించి స్పష్ట విషయాన్ని గుర్తు చేస్తూ సాంఖ్య ప్రకటన లోపల ఈ విషయాన్ని మనకి ఇంతవరకు గుర్తు చేశాడు. ఆత్మజ్ఞానము ద్వారా మోక్షాన్ని పొందవచ్చునని కూడా తెలుసుకున్నాం. సర్వబంధాల నుంచి విడిపడిపోవడమే మోక్షం అంటే అదేనమాట. మోక్షం అంటే అన్ని బంధాల నుంచి విడిపడిపోవడమే మోక్షం అని చెప్పేసి గుర్తు చేయడం మనకంతే. ఇక్కడ మనం సాంఖ్యము బోధించేటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రతిబంధకాలను తొలగించుకొని కేవలం జ్ఞాన సముపార్జనమే ప్రధానంగా చేసుకుని జీవించే త్యాగి ఎవరంటే ఆయన సన్యాసి అంటారయ్యా. ఈయనకు సన్యాసికి కర్మాపేక్ష ఉండదు, జ్ఞానాసక్తి ప్రధానంగా ఉంటుంది. ఈ విధమైన జీవనానికి అలవాటు పడిన వారు సాంఖ్యులు అంటారు, వాడు లేదా సన్యాసులు అంటారు. జ్ఞాననిష్టయందే కాలాన్ని వెళ్ళిపుచ్చేవాడు వాడు. అంటే అనుష్ఠించవలసిన దాన్ని యందు తత్పరత్వం, ఇది సన్యాసం. సాంఖ్య జీవన విధానం. సన్యాసి శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా జ్ఞానాన్ని పొంది తానే బ్రహ్మము అని తెలుసుకొని మోక్షరూపుడవుతాడు. సర్వబంధాల నుంచి కూడా విడిపడతాడు, శోకమోహాలను దాటుతాడు, ఆనంద స్వరూపుడై శోభిస్తాడయ్యా. అతడే ఆత్మవిధుడు, ఆప్తకాముడు, బ్రహ్మజ్ఞాని. ఈ స్థితికి ఉపకరించేదే సాంఖ్యము, జ్ఞాననిష్ట లేదా జ్ఞానయోగము. ప్రతి మనిషి అసంతృప్తితో బతుకుతూ ఉంటాడు, తృప్తి చెందాలని కోరుతూ ఉంటాడు, అది నిత్య తృప్తిగా ఉండాలని భావిస్తూ ఉంటాడట. అలాంటి దాని కొరకు అన్వేషిస్తూ కర్మలు చేస్తూ ఉంటాడట. దాని ద్వారా లభించేటువంటి ఫలాలు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ కర్మ ఫలాలు ఎప్పుడు శాశ్వతం కావు. కర్మలు పరిమితంగా ఉంటాయి. కాలం చేత, దేశం చేత, వ్యక్తి సామర్థ్యం చేత పరిమితంగా ఉండే కర్మలు అనిత్యమైనటువంటి కర్మలయ్యా.
వాటి యొక్క ఫలితాలు కూడా నిత్యమైనటువంటి ఆనందాన్ని అందించలేవు. కర్మను చేయకుండా మనిషి క్షణకాలం ఉండలేడు కదా. కర్మ చేసి నిత్య సుఖాన్ని పొందలేడు. కర్మలు చేస్తూ ఉంటాడు, దానికి సంబంధమైనటువంటి ఫలాలు అందుతూ ఉంటాయి. ఫలానుభవం తర్వాత ఫలం అంతరించి పోతుంది. ఫలం నశించగానే ఆ ఫలానుభవంలో ఏర్పడిన ఆనందం కూడా పోతుంది. కానీ ఆ ఆనందానికి సంబంధించిన ఆ ఆసక్తి మనసులో నిలిచిపోతుంది. అదే వాసనగా పరిణమిస్తుందయ్యా. ఇలా మనిషి ఎన్నో కర్మలు చేస్తాడు, ఎన్నో ఫలాలు అనుభవిస్తుంటాడు, ఎన్నో వాసనలు మనసులో ముద్రించుకుంటాడు. ఆ వాసనల ప్రేరణతో పునః ఆయా కర్మల్లోనే చరిస్తూ ఉంటాడనే విషయం స్పష్టం ఇక్కడ. కర్మ, కర్మఫలం, అనుభవం, వాసన, ఇది ఒక క్రమం. ఇది వాసన, కర్మ, కర్మఫలం, అనుభవం, మళ్ళీ వాసన, ఇది ఒక ఆవృతం, ఇది ఒక భ్రమణం, చక్రభ్రమణం. ఇది సంసార చక్రభ్రమణం, కర్మబంధం. ఈ విధంగా కర్మ సముద్రంలో పడి అనిత్యమైనటువంటి ఫలాలను అనుభవిస్తూ శోకమోహాది రూప సంసారంలో జీవుడు పరిభ్రమిస్తూనే ఉంటాడే కానీ మోక్షాన్ని పొందలేడు. అశాశ్వతమైనటువంటి కర్మఫలాలే కర్మ సముద్రంలో పడడానికి కారణమవుతున్నాయి, గమ్యానికి అడ్డుగోడలే ఉన్నాయి అన్నారు రమణ మహర్షి స్పష్టంగా తన యొక్క ఉపదేశం లోపల. పతనానికి కారణమైనటువంటి కర్మలు ప్రగతికి రాజమార్గం కాలేవయ్యా. బంధాన్ని కలిగించే కర్మలు మోక్షానికి కారణం కాలేవు. కర్మ మోక్షానికి పనికిరాదు. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, శాస్త్రం నుంచి లేదా గురువు నుంచి ఆత్మకు సంబంధించినటువంటి విషయ జ్ఞానం సంబంధించిన వ్యక్తి సన్యాసం వైపు మరలాలే కానీ కర్మల వైపు కాదు అనేది గీతాశాస్త్రం యొక్క ఉపదేశం. అది మరి కర్మలు చేయకుండా ఉండలేం, అలాగని కర్మలు చేసి సాధించేది ఏమీ లేదు. కర్మ సముద్రంలో పడి మునిగిపోవడం తప్ప ఇప్పుడు ఏం చేయాలి? మరి కిం కర్తవ్యం అంటే కర్మయోగమే తక్షణ కర్తవ్యం. అదే నిష్కామ కర్మయోగం. ఈ కర్మయోగము కర్మబంధాలను తొలగిస్తుంది, మోక్షానికి అది హేతు అవుతుంది అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు మనకు. అంటే ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే కర్మలను మనము వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. రాగద్వేషాలను తటస్థం చేస్తే చాలు. కర్మాచరణంలో అహం భావన లేకుండా నిమిత్త మాత్రం వివరిస్తూ ఫలాలు అందినప్పుడు మాత్రం మమా భావన లేకుండా ప్రసాదంగా స్వీకరించగలిగితే కర్మలు బంధహేతువులు కానే కావు. పైగా అంతఃకరణ శుద్ధికి ఉపకరిస్తాయి. అంతఃకరణ శుద్ధి లేని బుద్ధిలో జ్ఞానం నిలబడదు కాబట్టి కనుక కర్మయోగి కానివాడు సన్యాసి కాలేడు. ఈ విషయాలన్నీ కూడా మనకు రాబోయేటువంటి కర్మయోగంలో కూడా ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. మనకు జ్ఞానాన్ని అనుగ్రహించేది సాంఖ్యం కాబట్టి జ్ఞానాన్ని గ్రహించడానికి చిత్తశుద్ధిని, నిర్మలత్వాన్ని ప్రసాదించేది కర్మయోగం కాబట్టి కర్మయోగి కానివాడు జ్ఞాని కాలేడు. కాబట్టి జ్ఞానం ఎంత ప్రధానమో జ్ఞాన సముపార్జనకు సహకరించే కర్మయోగం కూడా అంతే ప్రధానము అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టం చేస్తున్నాడు స్వామి. మరి కర్మయోగి రాగద్వేషాలను వదులుకుంటున్నాడా లేదా? అది సన్యాస లక్షణం కాదా? కర్మఫలాలను త్యాగం చేయడం లేదా? కర్తృత్వ భావనను విడిచిపెట్టడం లేదా? భోక్తృత్వ భావనను విడిచిపెట్టడం లేదా? ఇవన్నీ న్యాసాలు కావా? భవిష్యత్తులో ప్రాప్తించే సన్యాసానికి సోపానాలు కావా? ఈ విధంగా సాంఖ్య యోగాలు రెండు కూడా ముక్తి మార్గాలు ఉన్నాయి. వీటి సమన్వయంతోనే సిద్ధిత్వం ప్రాప్తిస్తుంది అనే విషయం మనకు స్పష్టం చేస్తూ ఈ యొక్క బంధించే కర్మల కన్నా బంధ విముక్తికి తోడ్పడే కర్మయోగం ఎంత ఉత్కృష్టమైందో మనకు స్వామి తెలుపబోతున్నాడు రాబోయేటువంటి శ్లోకంలో కూడా. అధ్యాయ శ్లోకపాదం నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావన్మనుకాలం వసూధరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.